ఎటునుంచి ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసమ్మా? కార్యం పూర్తయ్యే వరకు మాతో ఉంటేనే సరిపోతుంది. అవునమ్మా, ఇప్పుడు అందరి కళ్ళు నీమీదే ఉంటాయి. అటు ఆ ఇంటికి ఇటు ఈ ఇంటికి నువ్వే వారసురాలివి. నాకు ప్రమాదం ఎక్కడో లేదు, పక్కనే పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏంటో నాకు తెలుసు. తనతో జాగ్రత్తగా ఉంటే చాలు. తెలిసి తెలియకుండా వాక్కో. ఈ మధ్య నీకు నోరెక్కువైంది. నా దగ్గర దాపరికాలు కూడా ఎక్కువయ్యే కదమ్మా. నాతో తగులాడాలనుకుంటున్నావా? పెద్దింటి కోడలు అయ్యావు, ఇప్పుడు కూతురు అవుతున్నావు. నన్ను చిన్నదాన్ని చేయాలనుకుంటున్నావా? నేనే నిన్ను తక్కువ చేయట్లేదమ్మా. నాకంటే నీకు వేరే వాళ్ళు ఎక్కువయ్యారని బాధగా ఉంది. అందరికంటే నువ్వే నాకెక్కువ, అది గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా ఉండు. కార్యం అయ్యే వరకు మాతోనే ఉండు. శాస్త్రి గారు, ముహూర్తానికి సమయం అవుతోంది. అమ్మా, అంతా సిద్ధంగా ఉంది. వెళ్ళి పీటల మీద కూర్చోండి. ఓం ఐం ముహూర్త సమహూర్తస్తు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. ప్రేయణమ్మా, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. శ్రీమద్రాజాదిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. అమ్మా, అక్షంతలు తీసుకోండి, అక్షంతలు తీసుకోండి అమ్మా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు కృష్ణారూపేణ సంస్థితా. మంగ నీ కూతురు, నీకు పుట్టిన కూతురు, నిత్యతో పాటు నీ రక్తం పంచుకు పుట్టిన కూతురు. వాళ్ళిద్దరూ కవలలు. దత్తత జరిగిపోతుందండి. అవును అవును చంద్రిక, మనకు ఆస్తి రాబోతుంది. మేడం, దత్తత జరుగుతుంది మేడం. అది దత్తత కాదు, దానికి ముందు జరిగే హోమం. దీని తర్వాత అదే జరుగుతుంది కదా మేడం? అవును, దత్తతే జరుగుతుంది. ఇప్పటికైనా మీ ప్లాన్ ఏంటో మాకు చెప్పండి మేడం. చెప్పాలా? చెప్తా. మీరు వెళ్ళి పోలీసులకు కనిపించండి. చెప్పింది చెయ్యండి. ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే మేడం. ఓసై మంగ, మా అమ్మకు కూతురైపోదాం అనుకున్నావా? ఎలా అవుతావో చూస్తానే.
కానిస్టేబుల్ సార్ వేరే స్టేషన్ నుంచి స్టాఫ్ ఏమైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. హలో, మీరే స్టేషను? మీ ఐడీలు చూపించండి. ఏయ్, ఐడీలు చూపించమంటే దిక్కులు చూస్తారేంటి? మీరు నిజమైన పోలీసులేనా? కానిస్టేబుల్ సార్ పట్టుకోండి. ఓకే సార్. పట్టుకో. రై తీసుకురండి. ఐడీలు చూపించండి. అదండ్రా. ఎవరిని మిస్ చేయొద్దు. అందరూ పట్టుకోండి. కొంతమంది రౌడీలు పోలీసు వేషాల్లో వచ్చి అటాక్ చేసి పారిపోయారు. మీకెవరికి ఏం కాలేదు కదా? వీఆర్ సేఫ్ ఇన్స్పెక్టర్, ఎవరికేం కాలేదు. మా మంగకేం కాలేదు, మా మంగకేమీ కాలేదు. మా ఆస్తి ఎక్కడికి పోలేదు. మా వాటా మాకొస్తుంది. దేవుడా, మంగ క్షేమంగా ఉంది. అవును, స్వరూపం ఏది? స్వరూపమా? అవును, స్వరూప్ ఏది? ఆంటీ, ఆంటీ, స్వరూప. స్వరూప్ గారు. వదినా. స్వరూప మేడం. స్వరూప మేడం. వదినా. స్వరూప మేడం. స్వరూప మేడం. స్వరూప వదినా. స్వరూప వదినా. మేడం. బామ్మగారు, ఏమైందమ్మా? వదిన ఎక్కడా కనిపించలేదు. జనార్దన్ ఏమైంది? ఎక్కడా కనిపించట్లేదమ్మమ్మా. కనిపించిందా చారి? లేదు బామ్మగారు. మీకేమైనా కనిపించిందా? లేదు, కనిపించలేదు. లేదు, మనిషి కనిపించట్లేదు. మంగ చేయబాబు ఎటెళ్ళారమ్మా? కనిపించారమ్మా? లేదు జడ్జి. సార్ కనిపించిందా? లేదు జై. ఎస్ఐ గారు కనిపించారా? నో సార్, ఐ థింక్ మేడంని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. ఏమిటి మేడం, నిత్య గారు ఇలా ట్విస్ట్ ఇచ్చారు? మిమ్మల్ని టార్గెట్ చేస్తారనుకుంటే స్వరూప మేడం గారిని తీసుకెళ్లారేమిటండి? మాలో ఎవరు లేకపోయినా దత్తత ఆగిపోతుంది కదా చారి గారు. నిజమే మేడం, దత్తత జరగాలంటే మీతో పాటు స్వరూప మేడం గారు కూడా ఉండాలి. నిత్య గారు చాలా తెలివిగా ప్లాన్ చేశారండి. ఫోకస్ అంతా మీపై పెట్టి స్వరూప మేడం గారిని ఎత్తుకెళ్లారు. నిత్య ఎత్తుకెళ్ళిందో లేదా తానే ఎస్కేప్ అయిందో?
ఈ దత్తత ఆపడానికి స్వరూప మేడం ఏవైనా చేస్తారు. కావాలని ప్లాన్ చేసి తనే పారిపోయి ఉంటుంది. ఆపు మంగా. ఆ అమ్మ గురించి అలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? తప్పుగా ఏం మాట్లాడానమ్మా? ఆవిడ గురించి నీకు తెలీదా? నాకు తెలుసే, కానీ ఆవిడ గురించి నీకేం తెలుసు? ఇంకా ఏం తెలియాలమ్మా? వాడుకుని వదిలేసే రకం, నమ్మించే గొంతు కోసే రకం, అడుగడుగున మోసం, దగ, కుట్ర. ఆవిడ జీవితమంతా అబద్ధాలు, నటనలు, నాటకాలు. ఆపవే! పాప చుట్టుకుంటుందే. ఏ ఆవిడేమైనా మహానుభావురాలా? మంచి మనిషా లేక దేవత? అవునే, ఆవిడ దేవతే. ఓ లక్ష్మీదేవా? 4 డబ్బులుంటే గొప్ప వాళ్ళైపోతారా? 2 మంచి మాటలు మాట్లాడితే మంచి వాళ్ళైపోతారా? తన గురించి నీకు తెలీదమ్మా. నేను దగ్గరుండి చూశాను. తను నిత్య కలిసి నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టారో, ఎంత గాయపరిచారో నాకు తెలుసు. ఇప్పుడు కూడా వేధిస్తున్నారు. ఆవిడ మనిషి జన్మెత్తిన రాక్షసి. మనుషుల్ని ప్రాణాలతో పెక్కుతూనే నరమాంస భక్షకురాలు. మనుషుల జీవితాలతో చలగట్టమాడే సైకో ఆవిడ. తనకంటే క్రూర జంతువులే నయం. ఆడ రూపంలో ఉన్న మానవ మృగం. ఆపవే! ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఎవరు ఆవిడ మీ చెప్పమ్మా, ఎవరావిడ? దత్తత జరిగితే మీ అమ్మ అవుతుంది. ఆ దత్తత జరగకూడదనే కదా, నాకు అమ్మ అవ్వకూడదనే కదా ఇక్కడి నుంచి పారిపోయింది. ప్లాన్ చేసి వెళ్ళిపోయింది. లేదు, తను వెళ్ళిపోలేదు. మరి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? ఎవరు తీసుకెళ్లారు? నిత్యనా? చెప్పమ్మా. నాకు తెలీదు. నీకు తెలుసు. తెలీదు, తెలీదు, తెలీదు. నువ్వు అబద్ధమైనా ఆడుతూ ఉండాలి, లేక నీకు అసలు నిజమైనా తెలియకపోయి ఉండాలి. లేదు, నాకు నిజాలు అబద్ధాలు ఏమీ తెలియవు. పాపం పుణ్యం తెలుసు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప నువ్వు అమ్మకు బిడ్డవి కాలేవు. అలాంటి అమ్మను తిట్టడం మహా పాపమే. అలాగేనమ్మా, తను ఎలాంటిదో నేను నిరూపిస్తాను. అప్పుడు మాట్లాడదు గాని. చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత ఆగదు. జరిగి తీరుతుంది. ఆవిడ ఎక్కడున్నా సరే, ఎవరి దగ్గరున్నా సరే నేను తీసుకొస్తాను. చంద్రిక, ఎక్కడికెళ్లారు? స్వరూపను వెతకడానికి వెళ్ళాను. తనెక్కడా కనిపించలేదు. ఎలా కనిపిస్తుంది? అది ఎత్తుకెళ్ళిపోతే? ఎవరెత్తుకెళ్లారు? నిత్య. నిత్య ఎందుకు ఎత్తుకెళ్తుంది? మీకింకా అర్థం కాలేదా? నిత్య మంగనేదో చేస్తుందని మనం అనుకుంటుంటే అది తెలివిగా వాళ్ళమ్మని ఎత్తుకెళ్ళింది. 4 రౌడీలు స్వరూపను కారులో తీసుకెళ్లడం బయటెవరో చూశారట. వాళ్ళు నిత్య మనుషులు అయ్యుంటారు. ఇద్దర్లో ఎవరు లేకపోయినా దత్తత జరగదని నిత్య ఇలా ప్లాన్ చేసింది. అమ్మో నిత్య, ఎంత పనిచేశావు? మా నోట్లో మట్టి కొట్టి మాకు ఆస్తి రాకుండా చేస్తావా? ఇది అన్యాయం. నిత్యకి ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తుంది. ఇక్కడ అందరి ఫోకస్ మంగపై ఉంటుందని, మంగకి ఏదో అవుతుందని అందర్నీ భ్రమలో పెట్టి తల్లిని ఎత్తుకెళ్ళింది. అయితే ఈరోజు దత్తత జరగదా? మీరింకా జరగబోయే దత్తత గురించి ఆలోచిస్తున్నారు. నేను స్వరూప ప్రాణాలతో వస్తుందో లేదోనని భయపడి చస్తున్నాను. ఎత్తుకెళ్ళింది కూతురే కదా, తల్లినేం చేస్తుంది? ఈ రోజు ఎత్తుకెళ్ళింది కాబట్టి దత్తత ఆగిపోయింది. కానీ రేపెప్పుడైనా మళ్ళీ దత్తత జరగచ్చు కదా. అదే తల్లినే లేకుండా చేస్తే ఎప్పటికీ దత్తత జరగదు. నిత్య అంతకు తెగిస్తుందంటావా? దాన్ని నమ్మటానికి లేదు. ఏవైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. అయితే మనం నిత్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రిక. పాపం
స్వరూప పరిస్థితి ఎలా ఉందో ఏంటో. రే, ఎవరు మీరు? వదలండ్రా రే, వదలండ్రా, వదలండ్రా. ఏ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రే వదులు. ఎవరా మీరు? వదలండి నన్ను, వదలండి, వదులు, వదలండి. అసలు ఏం కావాలరా మీకు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? అడుగుతుంది మిమ్మల్నే, మాట్లాడండి రా. బేబీ, నువ్వా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మామ్. ఏంటి బేబీ ఇది? నన్నెందుకు ఎత్తుకొచ్చావు ఇక్కడికి? ఏ మంగనెత్తుకొస్తాననుకున్నావా? ఐ నో మామ్, మీ అందరి అటెన్షన్ ఆ మంగపైనే ఉంటుందని. అందుకే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా నిన్నెత్తుకొచ్చేశాను. మీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా దత్తత ఆగిపోతుంది కదా. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ బేబీ. వాళ్ళకి నేను మాట ఇచ్చాను. నేను నీకు వార్నింగ్ ఇచ్చాను, ఈ దత్తత జరగకూడదు అని. విన్నావా? ఆ తులసికి చెప్పాను, వినిందా? ఆఖరికి ఆ మంగపై కూడా అటాక్ చేసి ఇండైరెక్ట్ గా వార్న్ చేశాను. ఒక్కరు కూడా నా మాట పట్టించుకోలేదు. నేనేం చేయగలను, నాకేం చేతనవుతుందని ఈజీగా తీసుకున్నారు. యామ్ ఐ రైట్ మామ్? సో నేనేం చేయగలను, నాకేం చేతనవుతుందో అది చేశాను. బేబీ, మంగా నా రక్తం పంచుకు పుట్టిన కూతురు, నీ తోబుట్టువు, నీకు అక్క. తెలుసు మామ్, నీ కన్న కూతుర్నే నువ్వు దత్తత తీసుకుంటున్నావు. 20 ఏళ్ల క్రితం దూరమైన కూతురు బేబీ, ఎలా వదులుకోను? మరి అదే 20 ఏళ్లుగా నేను అనుభవిస్తున్న నా స్టేటస్ ని, నా ఎంజాయ్మెంట్ ని, నా ప్లేస్మెంట్ ని నేను ఎలా వదులుకుంటాను మామ్? ఆల్రెడీ అది ఆ ఇంట్లో నా ప్లేస్ ని తీసేసుకుంది, నా జైని తీసుకుంది, నా ఆనందాన్ని తీసుకుంది, ఆఖరికి ఫ్యాషన్ షోలో నా టైటిల్ ని కూడా తీసేసుకుంది. ఈ దత్తత జరిగితే కంప్లీట్ గా నన్ను ఆక్యుపై చేసి తనే నేనవుతుంది, నన్ను లేకుండా చేస్తుంది. ఈ వరల్డ్ లో నిత్య ఉండదు, నిత్య పేరు వినిపించదు, నిత్యకి ఏది దక్కదు. నా పేరు, హోదా, నా రైట్స్, నా క్యారెక్టర్, నా బిహేవియర్, మెనీ థింగ్స్ ఐ లాస్ట్ కదా మామ్. దట్స్ వై ఈ దత్తత జరగకూడదు. బేబీ, మంగొస్తుంది నిన్ను పక్కన పెట్టడానికి కాదు, మన ఇద్దరి పక్కన ఉండడానికి. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి మన పక్కన నిల్చుంటుందా? మనం దానికి ప్లేస్ ఇవ్వాలా? బేబీ, మంగ నా కూతురు. నా దృష్టిలో అది పని మనిషే, నా బానిసే. దాన్ని ఎప్పటికీ నా సిస్టర్ గా యాక్సెప్ట్ చెయ్యను. అన్యాయం బేబీ, నీతో పాటు అది నా కడుపులో పెరిగింది, నీకంటే ముందు పుట్టింది. నీకున్న హక్కులు, అధికారాలు ఇవన్నీ మంగకు కూడా ఉన్నాయి.
చూడు తల్లిగా వాటిని మీ ఇద్దరికి సరిసమానంగా పంచు.